నమస్తే ట్రేడర్స్. చూద్దాము సిపిఆర్ ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గర అయితే మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర నుంచి అయితే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మిడిల్ పివోట్ మిడిల్ సిపిఆర్ దగ్గర అయితే మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది. చూద్దాము ఇక్కడ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ సైడ్ అయితే ట్రేడ్ చేద్దాం. చూసారా, ఇలా సైడ్ వేస్ అయినప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ చేయొద్దు. ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకే, బ్రేక్అవుట్ అయితే అవుతుంది అప్ సైడ్. ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ 5 minutes హై అనేది బ్రేక్ అనేది అయ్యింది. ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ చెప్పాను కదా, అది 5 minutes హై అనమాట. అలాగే ప్రీవియస్ డే క్లోజింగ్ జోను ఆ రేంజ్ అనేది రెడ్ కలర్ రేంజ్. ఇంకా ప్రాఫిట్లో ఉన్నాము 300. నేను చెప్పేది స్పాట్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 57,374 ఆ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంట్రీ అనేది తీసుకున్నా స్పాట్లో అది బ్రేక్ అయినప్పుడు ప్రీమియంలో అయితే ఎంట్రీ తీసుకున్నా 57,300. ఎస్ఎల్ వచ్చేసి ట్రయల్ చేస్తూనే ఉన్నా. ఒక 800 రీచ్ అయింది. ఓకే, కట్ అయితే వేసేసాను. 813 అయితే బుక్ చేసాము. ఓకే, మంచి ప్రాఫిట్. డే అయితే క్లోజ్ దీంతోనే ఒకటే క్యాండిల్లో. ఒక 40కి ఎంట్రీ, 540 ఎంట్రీ, 563 ఎగ్జిట్. 23 పాయింట్స్ అయితే బుక్ చేసాం ఫ్రెండ్స్. 1:1 అని అనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. దీంతో డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.